హాయ్ అందరికీ. ఆ సాయంత్రం అలా అప్పటి వరకు టీవీ చూసి చూసి బోర్ కొట్టి అలా బాల్కనీలో కూర్చోవడానికి వచ్చిన శ్రీలతకు అప్పుడే బయటకు వెళ్ళడానికి నవ్వుకుంటూ స్కూటర్ ఎక్కుతున్న ఎదురింటి జంట కనిపించారు. ఇద్దరు చిలక గోరింకల్లాగా ఏవో జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ముద్దుగా ఉన్న తమ ఏడాది పాపను బండి ముందు భాగంలో కూర్చోబెట్టుకుని ఎక్కడికో బయటకు వెళ్తున్నారు. ఆ జంటను చూస్తూ ఉంటే పెళ్ళైన కొత్తలో తను తన భర్త గుర్తుకొచ్చారు. ఆ ఎదురింటి జంటకు తమకు రోజుల తేడాలోనే సరిగ్గా 4 సంవత్సరాల క్రితం ఒకేసారి పెళ్ళిళ్ళు జరిగాయి. కానీ ఆ జంట ఎప్పటికీ కొత్త దంపతుల్లాగా సరదాగా ఉండడం చూసి తన పరిస్థితి తలుచుకుని తన మీద తనకే జాలేసింది శ్రీలతకు. అలా నెమ్మదిగా గతంలోకి జారుకుంది శ్రీలత. శ్రీలత పెళ్లికి ముందు పేరుకు తగ్గట్టుగానే తెల్లని మేనిచ్చాయితో తీగలాగా సన్నగా నాజుగ్గా అందంగా జింకపిల్లలాగా ఉండేది. అలా అందంగా ఉన్న ఆమెను చూసి ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఆమె భర్త శ్రీరామ్. శ్రీరామ్ కూడా అందంగా నాజుగ్గా ఉంటాడు. పెళ్ళైన కొత్తలో వాళ్ళ జంటను చూసి సరైన ఈడు చోడు అని అందరూ అనుకుంటూ ఉంటే విని మురిసిపోయేది శ్రీలత. అలా పెళ్ళైన 2 సంవత్సరాల వరకు రోజులు చాలా సంతోషంగా గడిచిపోయాయి. భార్యాభర్తలిద్దరూ బంధువుల ఫంక్షన్కి వెళ్ళి రావడం, వారం వారం సినిమాలకు షికార్లకు వెళ్ళడం, 6 నెలలకు ఒకసారి ఓ వారం రోజులో 10 రోజులో టూర్లకి వెళ్ళి రావడం భలే సరదాగా గడిచిపోయేవి రోజులు. నెమ్మదిగా శ్రీలత శరీరం తన అదుపు తప్పింది. కారణం, శ్రీలత పెళ్ళై కాపురానికి వచ్చిన దగ్గర నుంచి భార్య మీద ప్రేమతో భార్య ఎక్కడ పనిచేసి అలసిపోతుందోనని పని మనిషి సుబ్బమ్మను పనిలో పెట్టాడు శ్రీరామ్. ఉదయం వాకిలి తుడిచి ముగ్గు పెట్టడం దగ్గర నుంచి రాత్రి వాళ్ళ తిన్న గిన్నెలు తోమే వరకు సమస్తం ఇంటి పనులన్నీ సుబ్బులే చేస్తుంది. శ్రీలత పని ఉదయం లేచాక ఫ్రెష్ అయి టైంకి తినడం, కాలక్షేపానికి టీవీ చూడడం, నిద్రపోవడం మాత్రమే. అదే దినచర్యగా ఉన్న శ్రీలతకు రాను రాను తన శరీరం తన అదుపులో లేకపోయింది. చూస్తూ ఉండగానే లావుగా తయారైంది. దానికి తోడు ఓవర్ వెయిట్ వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు, ఆయాసం, కాళ్ళ నొప్పులు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాంటివి తోడయ్యాయి. దాంతో పిల్లల కోసం ఎంత ప్రయత్నించినా తమ కోరిక తీరడం లేదు. తన భర్త శ్రీరామ్ పక్కన నిలబడితే ఏనుగు ఎలక పిల్లలా ఉన్నారు ఇద్దరు జోడి. దాంతో ఈ మధ్యకాలంలో సిగ్గుతో భర్తతో కలిసి బయటకు వెళ్ళడం కూడా మానేసింది శ్రీలత. కొంతసేపటికి ఆలోచనల నుంచి బయటకు వచ్చిన శ్రీలత ఎదురుగా టీపై మీద ఉన్న ఉదయం వచ్చిన పేపర్ చూసింది. ఏమీ తోచక అలా ఆ పేపర్ చేతిలోకి తీసుకున్న శ్రీలత పేపర్ తిరగేస్తూ ఉండగా ఆ పేపర్ మధ్యలో ఒక పాంప్లెట్ కనిపించింది. బరువు తగ్గించబడును అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్న పాంప్లెట్ ఆమె దృష్టిని ఆకర్షించింది. పేపర్ని పక్కన పెట్టి ఆ పాంప్లెట్ చేతిలోకి తీసుకుంది. మొత్తం చదివింది. జుంబా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించడం ద్వారా ఆరోగ్యంగా అధిక బరువును తగ్గించబడును అని ఆ పాంప్లెట్ సారాంశం. అది చదివిన వెంటనే శ్రీలత మనసులో ఒక ఆలోచన మిదిలింది. ఎలాగైనా సరే తను కూడా తన బరువును తగ్గించుకోవాలి అనుకుంది. అనుకున్నదే తడవుగా పేపర్ మీద ఉన్న నెంబర్కు డయల్ చేసింది. హలో, గుడ్ లైఫ్ ఫిట్నెస్ సెంటర్ అంది అవతలి వ్యక్తి. హలో, నా పేరు శ్రీలత. నేను మీ క్లాస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఫీజు వివరాలు చెప్పండి అంది శ్రీలత. తప్పకుండా మేడం, ప్రతిరోజు 1 గంట క్లాస్ ఉంటుంది. నెలకి 3000 ఫీజు అంది అవతల వైపు అమ్మాయి. సరేనంటూ భర్త వచ్చిన తర్వాత విషయం చెప్పింది శ్రీలత. భార్య మాటను ఎప్పుడూ కాదని శ్రీరామ్ తను మళ్ళీ సన్నబడతాను అంటే సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ రోజు సాయంత్రమే ఫిట్నెస్ క్లాసులకు కావాల్సిన బట్టలు, షూస్ అన్నీ సిద్ధం చేసుకుంది. మరుసటి రోజు నుంచి క్లాసులకు వెళ్ళడం మొదలుపెట్టింది. మొదటి రోజు సెంటర్లోకి భయంగా సిగ్గుపడుతూ అడుగుపెట్టింది శ్రీలత. కానీ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ అందరూ తనలాగే ఉన్నారు. వారిని చూసి కాస్త ఊపిరి పీల్చుకుంది. మొదటి రోజు ఫిట్నెస్ మాస్టర్ చెప్పిన ఎక్సర్సైజ్లు ప్రాక్టీస్ చేసింది. తర్వాత నుంచి తను అందరితో పాటు కలిసి జుంబా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. మెల్లమెల్లగా తనలాగే అక్కడికి వచ్చే పెద్ద వాళ్ళ భార్యలతో పరిచయం, ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. వారితో కలిసి కిట్టి పార్టీలు, బర్త్డే పార్టీలకు వెళ్ళడం, స్వీట్స్, బేకరీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం అలా 2 నెలలు గడిచిపోయింది. కానీ శ్రీలతలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. ఒకరోజు శ్రీరామ్ నానమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఒరే మనవడా, నిన్ను చూసి చాలా రోజులైంది. నిన్ను మనవరాల్ని చూడాలనిపిస్తుంది. రేపే నేను తాతయ్య మీ ఇంటికి వస్తున్నాం అనేది ఆ ఫోన్ సారాంశం. శ్రీరామ్ నానమ్మ సావిత్రమ్మ వస్తుందని భార్యాభర్తలు ఇద్దరూ చాలా సంతోషించారు. సావిత్రమ్మ అంటే శ్రీరామ్కే కాదు శ్రీలతకు కూడా చాలా ఇష్టం. ఆవిడ పక్కనుంటే సమయం ఎలా గడుస్తుందో కూడా తెలీదు. అంత సరదాగా ఉంటుంది సావిత్రమ్మ.
ఆ వయసులో కూడా సావిత్రమ్మ ఆడుతూ పాడుతూ ఇంటి పనులని భలే చకచకా చేసేస్తుంది. అన్నట్టుగానే మరుసటి రోజు సావిత్రమ్మ దంపతులు ఇద్దరూ ఊరి నుంచి రాని వచ్చారు. సావిత్రమ్మ దంపతులను ఆనందంగా ఆహ్వానించారు మనవడు మనవరాలు. 2 రోజులు మనవడు మనవరాన్ని దగ్గరగా గమనించిన సావిత్రమ్మ 3వ రోజు ఫిట్నెస్ సెంటర్కి బయలుదేరుతున్న మనవరాలతో, ఒసే మనవరాలా, మేమేదో మీతో సరదాగా గడుపుదామని వస్తే నువ్వు ఇలా రోజు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలాగే అని అడగగా, అప్పటినుంచి ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళడం మానేసింది శ్రీలత. మనవరాలా, ఈరోజు వంట మనమే చేద్దామే, ఆ సుబ్బుల్ని వంటగదిలోకి రానియకు అంది సావిత్రమ్మ. మీ తాతగారికి రోట్లో రుబ్బిన కంది పచ్చడంటే భలే ఇష్టం అని చెప్పి వేపిన దాన్ని శ్రీలతతోనే రోట్లో రుబ్బించింది సావిత్రమ్మ. తను మిగతా వంట పని చేస్తూ, మనవరాలా, కాస్త సింక్లో ఉన్న గిన్నెలు కడిగేయరాదు, అలా ఎంగిన గిన్నెలు ఎక్కువసేపు సింక్లో పడి ఉండడం అంత మంచిది కాదు అంది సావిత్రమ్మ. ఆ రోజు మధ్యాహ్నం అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసిన తర్వాత సాయంకాలం బాల్కనీలో కూర్చున్న సావిత్రమ్మకు ఇంటి ముందు ఖాళీగా ఉన్న ప్లేస్ బోసిగా ఉన్నట్టు అనిపించింది. వెంటనే మనవరాలతో కలిసి ఆ ప్లేస్లో ఉన్న గడ్డంతా పీకి శుభ్రం చేసింది. ఇద్దరూ కలిసి అలా నడుచుకుంటూ మార్కెట్ వరకు వెళ్ళి రకరకాల గులాబీ మొక్కలు, బంతి మొక్కలు, ఆకుకూరలు, కాయగూరల విత్తనాలు తెచ్చి వాటన్నింటినీ ఇంటి ముందు స్థలంలో ఒక క్రమంలో అమర్చారు. ఇద్దరు మరుసటి రోజు ఉదయాన్నే శ్రీలతను లేపి ఇంటి ముందు శుభ్రం చేయించి ముగ్గు పెట్టించింది. ముగ్గు అంతా పూర్తయ్యాక దాన్ని చూసుకుని మురిసిపోయింది శ్రీలత. ప్రతిరోజు వాకిలి శుభ్రం చేసుకుని మనకు నచ్చినట్టుగా ముగ్గు పెట్టుకుని అది చూసి మురిసిపోవడంలో ఉన్న ఆనందమే వేరే మనవరాలా అంది సావిత్రమ్మ నవ్వుతూ. ఆ తర్వాత మధ్య మధ్యలో పూజలని, ఉపవాసాలని, నడిచి గుడికి వెళ్దామని శ్రీలతను తీసుకుని గుళ్ళకు వెళ్ళి రావడం. నెమ్మదిగా శ్రీలత దినచర్య మొత్తం మారిపోయింది. ఇంటి పనులన్నీ దాదాపు మొత్తం తనే చేసుకునేది. అలా దగ్గర 2 నెలలు పూర్తయ్యేసరికి శ్రీలతలో స్పష్టమైన మార్పు కనిపించింది. సావిత్రమ్మ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు శ్రీలతలో చాలా మార్పులు వచ్చాయి. చూస్తుండగానే శ్రీలత చాలా వరకు బరువు తగ్గింది. తన ఆరోగ్య సమస్యలు కూడా నెమ్మదిగా నార్మల్కి వచ్చాయి. తన ప్రియమైన భార్య మరలా పూర్వపు రూపానికి వస్తున్నది గమనించిన శ్రీరామ్ చాలా సంతోషంగా ఉన్నాడు. శ్రీరామ్ తనతో మళ్ళీ సంతోషంగా ఉండడాన్ని గమనించిన శ్రీలత ఇదంతా బామ్మ తన దినచర్యలో చేసిన మార్పుల వల్లే అని తెలుసుకుంది. మరుసటి రోజు వాళ్ళ ఊరు వెళ్ళడానికి ప్రయాణం అవుతున్న సావిత్రమ్మతో శ్రీలత, బామ్మ, మీరు మాతోనే ఉండిపోండి, ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. పిచ్చి పిల్ల, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలమ్మా. ఏదో 10 రోజులు మీ దగ్గర సరదాగా ఉందామని వచ్చిన మేము ఇక్కడ మీ పరిస్థితి చూసి ఎన్ని రోజులు ఇక్కడే ఉండక తప్పలేదు. ఇప్పుడు అంతా సరైపోయింది కదా. ఇదిగో మనవరాలా, ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఆడవాళ్లకు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఉండే ఇంటి పనులు కావలసినంత శారీరక శ్రమను కలిగించి మనిషిని, మనసును ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అలా కాదని ఏదో డబ్బుంది కదా అనో, బద్ధకంతోనో, లేదంటే పని మనిషిని పెట్టుకోవడం ఒక ప్రెస్టేజ్గానో భావించి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ప్రతి పనికి మనుషుల మీద ఆధారపడితే చివరికి మిగిలేది అధిక బరువు, అనారోగ్యమే అంటూ నేను మళ్ళీ మీ దగ్గరకు రావాలంటే అది మీ చేతుల్లోనే ఉందే మనవరాలా. వీలైనంత త్వరలో ముని మనవడినో ముని మనవరాలనో మాకు ఇచ్చేస్తే వారి ముద్దు ముచ్చట్లు చూసుకోవడానికి మీ తాతయ్య నేను మళ్ళీ తప్పకుండా వస్తాం అంది సావిత్రమ్మ. సావిత్రమ్మ చెప్పిన మాటలు అక్షరత సత్యాలుగా తోచాయి శ్రీలతకు. ఇక అప్పటి నుంచి ఇంటి పనులన్నీ శ్రీలతే చేసుకునేది. నెమ్మదిగా పూర్తిగా తన పూర్వ రూపానికి తిరిగి వచ్చేసింది శ్రీలత. ఇక భార్యాభర్తలిద్దరూ మళ్ళీ కొత్త దంపతుల్లాగా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. సావిత్రమ్మ అన్నట్టుగానే ఏడాది తిరిగేలోపు శ్రీరామ్, శ్రీలతలు తమ ప్రేమకు గుర్తుగా పుత్తడి బొమ్మలాంటి పాపకు జన్మనిచ్చారు. ముని మనవరాలు పుట్టిందనే సంతోషంతో మళ్ళీ మనవడి దగ్గరికి వచ్చింది సావిత్రమ్మ. అలా పాపతో ఆడుకుంటూ రోజుల్ని ఆనందంగా గడిపారు ఆ కుటుంబం అంతా. కథను విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.